అందరికీ ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. మా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభుకు కూడా ఎంతగానో ప్రభువును స్తుతిద్దాం, ప్రభుని కనపరుద్దాం. ఇంతవరకు కూడా సజీవంగా మనల్ని కాపాడుతూ వచ్చిన ప్రభువారికి హృదయపూర్వక వందనాలు. రండి, సామెతల గ్రంథం 8వ అధ్యాయం 17వ వచనం కింది భాగం చదువుతున్నాను. నన్ను జాగ్రత్తగా వెదుకువారు నన్ను కనుగొందురు. ఈ మాట ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి రాయబడిన మాట. జ్ఞానాధారము నేనే, పరాక్రమము నాదే. ఆ జ్ఞానమే యేసుక్రీస్తు వారు. దేవుని వెతకడము అనేది చాలా మంచి లక్షణం, దేవుని వెతుకుట. అయితే రోమాపత్రికలో ఏముందంటే, రోమాపత్రిక 3వ అధ్యాయం 11వ వచనాన్ని నేను ఒకసారి చదువుతాను, జాగ్రత్తగా వినండి. రోమాపత్రిక 3వ అధ్యాయము, అక్కడ ఏం రాస్తుందంటే, దేవుని వెతుకువారు అసలు ఉన్నారా లేదా అన్నట్టుగా 3వ అధ్యాయము 11వ వచనం, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, గ్రహించువాడు ఎవడు లేడు, దేవుని వెతుకువాడునూ లేడు. వింటున్నారా? భూమి మీద మనిషి అన్ని వెతుకుతారులే కానీ దేవుని వెతకట్లేదు. దేవుని ఏదో గుడ్డిగా ఏదంటే అది ఇదే దేవుడు. చాలామంది చెట్టు దేవుడు అంటారు, పుట్ట దేవుడు అంటారు. ఇట్లా వారి వారి విశ్వాసంలో ఉన్నటువంటి దైవములుగా కొలిచేటువంటి వాటిని వారు దేవుడిగా భావిస్తూ ఉన్నారు. అయితే ప్రపంచవ్యాప్తంగా ఉన్న మనుషులందరికీ తెలియపరిచేది ఏంటంటే, మనుషుడు భూమి మీద ఎన్నెన్నో వెతుకుతున్నాడు కానీ దేవుని వెతికే క్రమంలో అసలు దేవుని వెతికే ఆలోచనే లేదు. అర్థమవుతుంది? ఎవరు కొంతమంది మాత్రమే. నీతిమంతులు ఒక్కరు లేడు. దేవుని వెతికారు ఉన్నారా అంటే దేవుని వెతికేవారు కూడా లేరు. కొంతమంది దేవుడు లేడు అంటారు, కొంతమంది ఏదోలే మనం ఎప్పుడు దేవుణ్ణి వెతకాల అన్నవారు ఉంటారు. ఇట్లా రకరకాల తెగలకు చెందిన వారు ఉన్నారు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, వెతికితే ఆయన దొరుకుతాడు. అందుకే అపోస్తల కార్యాలు 17వ అధ్యాయం 27వ వచనంలో ఏం రాస్తుందంటే, అపోస్తల కార్యాలు పౌలు గారు చెప్తారు. పౌలు గారికి దొరికాడు, ఎందుకంటే బాగా హింసించేవాడు కదా. పౌలు గారికి దొరికాడు కాబట్టే చెప్తున్నాడు, ఊరకనే చెప్పలేదు. అపోస్తల కార్యాలు 17వ అధ్యాయము నేను చదువుతున్నాను, వినండి. 17వ అధ్యాయం ఈ అద్భుతమైన మాటను మనం చదువుకుందాం. 27వ వచనం, మరియు యావత్ భూమి మీద కాపురము ముందుటకు ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి, వారు ఒకవేళ దేవుని తడవులాడి కనుగొందురేమో అని తను వెతుకు నిమిత్తం నిర్ణయ కాలమును వారి నివాస స్థలం యొక్క పొలిమేలను ఏర్పరచెను. ఆయన మనల్ని ఎవరికి దూరంగా ఉండేవాడు కాదు. కాబట్టి మనం సమీపంగానే ఉన్నాడు. ఆయన వెతికితే దొరుకుతాడు. ఏమయ్యా మాకెందుకయ్యా, ఆయన వెతకాల్సిన అవసరం మాకేముంది అనుకుంటున్నారా? సృష్టికర్తను వెతక ఎవరిని వెతుకుతారు? మన జీవం ఆయనే కదా, మన నిర్మాణకుడు ఆయన కదా. ఈ భూమి మీద మనల్ని తయారు చేసిన వాడు ఆయనే. ఆయన వెతకకుండా ఏదేదో వెతికితే లాభం ఏంటి? సమర స్త్రీ ఎప్పుడైతే యేసు ప్రభువుని కనుగొనగలిగిందో ఆమె జీవితంలో ఎన్నో మేలు కలుగుతూ వచ్చినాయి. ఆయన హృదయంలో చేర్చుకుంటే మన జీవితాలకు ఒక అర్థం ఉంటుంది. ఎందుకంటే ఈ భూమి మీదకి వెతుక్కుంటూ వచ్చాడు. నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు భూమి మీదకి వచ్చాడు. నశించిపోయిన మానవుని రక్షించే ప్రయత్నమే. సాతానుడు కూడా వెతుకుతున్నాడు. ఎవరిని మింగుదునాన్ని గర్జించి సింహం వాడు వెతుకుతూ తిరుగుతూ ఉన్నాడు.
దేవుడు నిన్ను వెతకడానికి వచ్చాడు, నిన్ను రక్షించడానికి వచ్చాడు. సాతానుడు కూడా వెతుకుతున్నాడు, నిన్ను నన్ను లయం చేయడానికి వెతుకుతున్నాడు. మరి ఎవరిని వెతుకుతావు నువ్వు? సాతాను కావాలా? వాడిని వెతకాల్సిన అవసరం లేదు, వాడిని ఇంటికి వస్తాడు. ఈ సృష్టికర్త అయిన దేవుణ్ణి, ఈ పరమాత్ముని మానవుడు వెతకాలి. ఈయన వెతికితేనే జీవం, ఈయన వెతికితేనే, ఈయన దొరికితేనే నీకు క్షేమం, ఈయన నీకు దొరికితేనే మోక్షం, ఈయన నీకు దొరికితేనే. ఎన్నో నోములు వస్తున్నావు, ఎన్నో పూజలు చేస్తున్నావు, ఎన్నెన్నో చేస్తున్నావు, కానీ యేసుప్రభువారు నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారానే మోక్షం వెళ్తాం, వైకుంఠం నా ద్వారానే చెప్తున్నాడు. కాబట్టి ఇక్కడున్న ఈ భావాన్ని మనం అర్థం చేసుకుందాం. నన్ను జాగ్రత్తగా వెతుకువారు మాత్రమే కనుగొంటారని చెప్తున్నాను. జాగ్రత్తగా వెతకాలి. ఆ రోజుల్లో పరిసయ్యులు, శాస్త్రులు కూడా వారు కనుక్కోలేకపోయారు. ఆయన వెతికారులే కానీ కనుగొనలేకపోయారు. యోహాను సువార్త 7వ అధ్యాయము 36వ వచనంలో కనుగొనలేకపోయారు కాబట్టే, ఆయన దైవత్వాన్ని అర్థం చేసుకోలేరు కాబట్టే ఎంతగానో నష్టపోతూ వచ్చారు. యోహాను సువార్త 7వ అధ్యాయము 36వ వచనం నేను చదువుతున్నాను. దేవుని సంకల్పాన్ని నిరాకరిస్తూ వచ్చారు, దేవుని చిత్తాన్ని నిరాకరించిన వారిగా ఉంటూ వచ్చారు. పరిసయ్యుల్లో ఒకడు తనతో కూడా భోజనం చేయవాలని ఆయన అడిగాను. అందుకు ఆ పరిసయ్యుని ఇంటికి వెళ్ళి, ప్రియమైన వాళ్ళారా, 36వ వచనం, అయినను జ్ఞానము జ్ఞానమని దాని సంబంధాలందరిని బట్టి తీర్పు పొందున నేను. అంటే నా ప్రియ సహోదరులారా, వారు వెతుకుతున్నారే కానీ ఆయన్ను గుర్తుపట్టే పరిస్థితుల్లో ఏం కనిపించట్లేదు. గుర్తుపట్టే పరిస్థితుల్లో కనిపించట్లేదు. రకరకాలుగా ఆయన్ను, ఒకరు తిండిపోతంటే, ఒకడు దెయ్యములకు అధిపతి అంటే, ఇంకా ఎన్నెన్నో మాటలు అంటున్నారు. ఆయన గుర్తుపట్టే స్థితిలో వారు లేరు. కాబట్టి నా ప్రియ సహోదరులారా, పక్కనే ఉన్నాడు, అక్కడే ఉన్నాడు. ఎప్పుడైతే ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయము 29వ వచనం, పూర్ణ హృదయముతో నువ్వు వెతకగలిగితే ఆయన నీకు ప్రత్యక్షమవుతాడు. అవును, ఎంతోమంది భక్తులకు ఆయన ప్రత్యక్షమవుతూ వచ్చాడు. అర్థమైందా? అవును, జాగ్రత్తగా వెతకగలిగితే. ఎందుకంటే వెతికే ప్రతి వారికి ఆయన ప్రతిఫలం ఇస్తాడు. హెబ్రీ 11:6 ప్రకారం తను వెతుకు వారికి ఆయన ఫలము దయచేస్తాడు. నువ్వేం వెతుకుతున్నావో, ఆయన ద్వారా నువ్వేం ఆశిస్తున్నావో, దేవా నాకు సహాయం చేయని ప్రార్థన చేయి. మన పితరులు, భక్తులందరూ కూడా ఆయన ఎంతో జాగ్రత్తగా వెతికారండి. ఈరోజు చాలామంది ఆయన ఫలాని దేవుడు కాదండి. ప్రపంచానికి అద్భుతమైన సృష్టికర్త యేసుక్రీస్తు వారు. ఆయన ఆశ్రయించాలి. ఆయన ద్వారానే రక్షణ, ఆయన ద్వారానే, ఆయన మూలమునే. ఎందుకు ఆయన్నే వెతకాలి అంటే, ఆయన మూలంగానే మనం నిత్యరాజ్యాన్ని చేరుకుంటాం. అయితే నేను ఒక సందర్భాన్ని మీకు చెప్తాను. ఈ రోజుల్లో మానవుడు చేసే అతి భయంకరమైన పొరపాటు ఏంటంటే దేవుని వెతక్క. అందుకే దేవుడు యేసుప్రభువు వారు చెప్తారు, నీతిని, నా రాజ్యాన్ని వెతకండి. ఏదో వస్త్రాలు, తిండో, పొలాలు, ఆస్తులు, వీటి కోసమే వెతుకుతున్నారు. మొదట నా నీతిని, రాజ్యమును వెతకని. అవి కూడా మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలుసు బాగా. మొదట నా నీతి రాజ్యాన్ని వెతకండి. వెతకాల్సింది పక్కన పెట్టి దేన్నో వెతుక్కుంటున్నాం. నేను సౌలు అనే ఒక రాజు గురించి ఒక 2 నిమిషాలు చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఈయన గాడిదలను వెతుక్కుంటూ వచ్చాడు. సమూయేలు మొదటి గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనంలో గాడిదలను వెతుక్కుంటూ వెళ్ళిన ఆయన్ను దేవుడు ఒక మంచి సింహాసనం మీద కూర్చోబెట్టాడు, రాజుగా అభిషేకించాడు. సరే, ఇంతటితో అయిపోయింది. ఇప్పుడు గాడిదలు వెతికి అతన్ని దేవుని దయ వల్ల ఒక రాజుగా చేస్తే, ఇప్పుడు దేవుని వెతకాలి. అతను దేవునితో ఉండాలి. బెన్యామీను గోత్రంలో స్వల్పము అల్పమైన వాడిని దేవుడు రాజుగా చేస్తే, ఇప్పుడు దేవుని వెతకాల్సినటువంటి సౌలు గారు ఏ రోజు కూడా దేవుని వెతికినట్టు కానీ, దేవునికి ప్రార్థన చేసినట్టు కానీ మనం చూడలేం. ఏ రోజు కూడా
దేవుని వెతికినట్టు కానీ, దేవుడికి లోబడ్డట్టు కానీ, దేవుని మాట విన్నట్టు కానీ మనం చూడలేం. ఈ రోజుల్లో చాలామంది కూడా దేవుడిచ్చినటువంటి ఘనమైన వాటిని అర్థం చేసుకోలేని స్థితిలో దేవుణ్ణి ఏదో ఊరక నమ్ముకున్నామంటే నమ్ముకున్నాం. అలా కాదు దేవుని బిడ్డలారా. దేవుని వెదకడం మానేసి దావీదుని వెదకడం ప్రారంభించాడు. ఎంత దౌర్భాగ్యమైన స్థితితో తెలుసా? అంటే ఎందుకు? తన తర్వాత తన కుమారుడు రాజు కావాలనే ఆశ, తృష్ణ ఎక్కువ ఉంది ఆయనకి. దేవుని వెతకడం మానేశాడు. సమూయేలు మొదటి గ్రంథం 20వ అధ్యాయం 1వ వచనంలో ఆయన దావీదు చాలా బాధపడతాడు. నేను చదువుతాను వినండి. సమూయేలు మొదటి గ్రంథం, నేను ఏ దోషం చేశాను, ఏ పాపం చేశాను, నన్నెందుకు ఈయన ఇలా తరుముతున్నాడు, నన్నెందుకు ఇలా 20వ అధ్యాయము పిమ్మట దావీదు రామాలోని నాయకును పారిపోయి యోనాతాను అంతకు వచ్చి, నేనేమీ చేసి తిని, నేను చేసిన దోషమేమే, నా ప్రాణము తీయ వెతుకున్నట్లు నీ తండ్రి దృష్టికి నేను చేసిన పాపమేమైనా అడుగుగా. ఏమయ్యా, ఎందుకు నన్ను ఎదుగుతున్నాడు? ఇలా చదువుకుంటా పోతే 23వ అధ్యాయంలోను, 24వ అధ్యాయంలోను, 25వ అధ్యాయంలోను ఇంకా దావీదు వెతికినట్టుగా దేవుని వెతికింది ఎంతో దీవించబడేవాడు. అంటే చంపడానికి. ఎందుకు ఎదుగుతున్నాడు? నా కుమారునికి రాజ్య పరిపాలన కావాలి. ఈటి పట్టుకొని మరి, అర్థమైందా? 22వ అధ్యాయంలో చూడండి, ఈటి పట్టుకొని తిరుగుతున్నాడు. ఎప్పుడు చంపేద్దామా అని. ఏంటండి ఇంత ఘోరం? దేవుని వెతకాల్సిన సౌలు గారు రాజు దావీదును వెతుక్కుంటూ పోతున్నాడే. దౌర్భాగ్యమైన స్థితి ఇది. భయంకరమైన దౌర్భాగ్యమైన స్థితి. 23వ అధ్యాయం 25వ వచనం ఒకసారి నేను చదువుతాను. ఒకసారి ఆలకించి, సౌలు అతని జనులు తన్ను వెతుకటకై బయలుదేరన్న మాట దావీదు విని. ఇంకా చదివేనా? 14వ వచనం, అయితే దావీదు అరణ్యంలోని కొండల స్థలముల యందును జీపు అరణ్యమున ఒక పర్వతమున నివాసం చేయుచునను సౌలు అనుదినం అతన్ని వెతికినను. అనుదినం వెతుకుతా ఉన్నాడండి. అనుదినం వెతకాల్సింది దేవుణ్ణి. ఓ నాయనలారా, మనం వెతకాల్సింది భౌతిక సంబంధమైన కాదు. ఎందుకంటే మనం పై వాటినే వెతకాలి. కిందున్న భౌతిక సంబంధమైన వాటిని ఎంత వెతికినా వేస్టే. కొంతకాలం ఉంటాం మనం, అల్పకాలం ఉంటాం భూమి మీద. అల్పకాలం కాక ఏమి ఈయన సెలేసుకొని ఉంటావా ఏంటి? నువ్వు వెతకాల్సింది ఏదో అర్థం చేసుకోకుండా ఈయనంగా దావీదు వెంట పడ్డాడు. అనుదినం వెతుకుతున్నాడు. ఇలా చదువుకుంటా వెళ్తే అనుదినం వెతుకుతున్నాడు. ఎక్కడుంటే అక్కడికి ఎదుగుతా ఉన్నాడు. నా ప్రియ సహోదరులారా, ఇలా 24వ అధ్యాయం 2వ వచనంలో కూడా చదువుతున్నాను. అప్పుడు సౌలు ఇశ్రాయేలు అందరిలోనూ 3,000 మందిని ఏర్పరచుకుని వచ్చి కొండ మేకల వాసములకు శిలాపర్వతం మీద దావీదును అతని జనులను వెతుకుటకు బయలుదేరను. ఇలా ఎన్నెన్ని చెప్పగలను, ఎన్నెన్ని చదవగలను. 26వ అధ్యాయం 2వ వచనంలో, 26వ అధ్యాయం 20వ వచనంలో, 27వ అధ్యాయం 1వ వచనంలో, 4వ వచనంలో ఇలా చదువుకుంటూ వెళ్తే, నా ప్రియ సహోదరులారా, వెతికి ఒకవేళ దేవుని వెతికింది ఎంత దీవించబడేవాడో. అసూయతో, కక్షతో దావీదుని వెతికాడు కాబట్టే ఉన్నదాన్ని పోగొట్టుకొని ఊడిపోయింది. దేవుని వెతుకు. ఈ భౌతికమైనటువంటి స్వార్థం కోసమో ఏదో చేయొద్దును. కొందరు పాపాన్ని వెతుకుతుంటారు. తమ్ముడో జాగ్రత్త, తమ్ముడు, అన్నయ్య, చెల్లి జాగ్రత్త. ఏం వెతుకుతున్నాను? నీకు అర్థమైందా ఏం వెతుకుతున్నావో? దేవుని వెతుకు, దీవించబడతావు. దేవుని దగ్గరికి రా, దేవుని సన్నిధిలో ఉండు, నువ్వు దీవించబడతా. కాబట్టి నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందరు. నువ్వు జాగ్రత్తగా ఆయన వెతకగలిగితే ఈ భూమి మీద నువ్వు ధన్యురాలు అవుతావు. కనుక దేవుని వెతికిన వారు కలరు, దేవుని కొరకు బ్రతికిన వారు కలరు, దేవుని కొరకు వారి జీవితాలని ఇచ్చిన వారు కలరు. కాబట్టి ఈ భూమి మీద జాగ్రత్తగా దేవుని వెతుకుదాం. మోయాబిరాలైన రూతు దేవుని వెతికింది, దేవుని తెలుసుకుంది, దేవుని కనుగొంది. అందుకే కాబట్టి నువ్వు కూడా ఆయన వెతుకు, నిన్ను కూడా ఆయన దీవిస్తాడు. రండి ప్రార్థన చేసుకుందాం.
పరిశుద్ధుడైన తండ్రి, కృపగలిగిన దేవ, స్తోత్రాలు. ఇంతవరకు మా మధ్య మీరు ఇచ్చిన ఈ మంచి మాటల కొరకు స్తుతిస్తూ, మానవుడు ఏది వెతుకుతున్నాడు తన అర్థం గాక సౌలు వలె ఆయన స్వార్థం కోసం రకరకాలైన వాటిని వెతుక్కుంటూ వెళ్తున్నాడు. నిన్ను వెతికితే ఎంతో క్షేమం ప్రభువా. మా పితరులు ఎంతోమంది నిన్ను వెతికారు, దీవించబడ్డారు. మేము కూడా నిన్ను వెతుకుడు కొరకై నాయన పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకాయలు నిన్ను వెతకలేకపోయారు, కనుగొనలేకపోయారు. నిన్ను వెతికి కనుగొని నిన్ను హృదయంలో చేర్చుకోవడానికి ఈరోజు పాపాత్ముడైన నేను కూడా నిన్ను నమ్ముకోవడానికి, నిన్ను వెతకడానికి ఆయన నాకు కూడా నిర్ణయకాలం ఏర్పాటు చేసిన దేవ వందనాలు. నేను తెలుసుకునే భాగ్యం ఇచ్చే వందనాలు. మా ప్రియులు కూడా అనేక మందికి ఈ భాగ్యాన్ని దయచేసి మీరే మహిమ పొందమని, అన్నయ్య మా కొరకు ప్రార్థించండి అని కోరిన ప్రియులందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకుని ఆదరించమని నీ దయను, కృపను కోరుతూ, నేను మీ చిత్తమైతే మరి ఆ మధ్య మధ్యలో కూడా మేము బైబిల్ క్విజ్ కూడా కండక్ట్ చేయబోతున్నాం. ఆ విషయంలో కూడా మీరు సహాయం చేయమని మీ దయను, కృపను కోరుతూ యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.